ఇప్పుడు మనము 5 స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ నేర్చుకుందాము. ఓకే. రైట్. ముందుగా మనము సుపైన్ పొజిషన్లో వెల్లకిలా పడుకుంటాము. పడుకొని శవాసన్, ఇది శవాసన పోజ్. సేతు బంధాసన. రెండు మోకాళ్ళు ఈ విధంగా నిలబెడుతూ రెండు మోకాళ్ళ మధ్యన కాస్త దూరం ఈ లెవెల్ వరకు మనము లెగ్స్ పెట్టుకుంటాము. బ్రీత్ ఇన్, శ్వాస తీసుకుంటూ నడుం బాగా పైకి లేపాలి. బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్ అప్, మ్యాక్సిమం పైకి. మీకు ఎంత వీలకంత పైకి లేపాలి నడుము. బ్రీత్ అవుట్ డౌన్. ఈ విధంగా ఒక 6 సార్లు చేయాలి. తర్వాత రిలాక్స్, శవాసన్. 6 సార్లు చేసాక అర నిమిషం పాటు రెస్ట్. ఓకే. స్టెప్ 2 మర్కటాసన్. రెండు చేతులు భుజాలకు సమాంతరంగా పెట్టాలి. రెండు మోకాలను ఇలా చక్కగా నిలబెడుతూ 1, రెండు మోకాళ్ళు కుడివైపు, తల ఎడమ వైపు. 2, 3, 4, 5, 6. ఈ విధంగా ఒక 12 టైమ్స్, ఎడమ వైపు 6 టైమ్స్, కుడివైపు 6 టైమ్స్ చేయండి. ఓకే. అర నిమిషం పాటు శవాసన్, రిలాక్స్. నౌ స్టెప్ 3 సైక్లింగ్. ఓకే. సైక్లింగ్. మీరు మెడ నొప్పి ఉన్న వాళ్ళు తల పైకి లేవకూడదు. మెడ నొప్పి లేని వాళ్ళు ఈ విధంగా తల పైకి లేపి సైక్లింగ్ చేయొచ్చు. దీనివల్ల పొట్ట తగ్గుతుంది. అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్, రెండు చేతులు కాళ్ళు చాలా ఫ్లెక్సిబిలిటీగా అవుతూ ఉంటుంది. ఒక 10 to 20 టైమ్స్. మళ్ళీ ఒక అర నిమిషం రిలాక్స్. తర్వాత రివర్స్. ఇప్పుడు రివర్స్ సైక్లింగ్. ఇలా ఒక 10 to 20 టైమ్స్. శవాసన్, రిలాక్స్. తర్వాత ప్రోన్ పొజిషన్, బోర్లా పడుకుంటాం. రెండు కాళ్ళని చక్కగా వెనక చాపాలి, రెండు చేతులు ముందుకు. ఇది రిలాక్స్ పొజిషన్. ఓకే. అర్ధ భుజంగాసన. ఎక్సర్సైజ్ నెంబర్ 4. రెండు చేతులు భుజాలు పక్కన పెట్టాలి, భుజాల పక్కన. శ్వాస తీసుకుంటూ ఛాతి భాగం, తల భాగం పైకి లేపాలి, నాభి వరకు. ఈ పొజిషన్లో మీరు ఒక అర నిమిషం పాటు ఉండాలి. మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక 3 వీక్స్ లేక 1 మంత్ తర్వాత 1 నిమిషం పాటు కూడా ఉండొచ్చు. ఓకే. రిలాక్స్. బ్రీత్ అవుట్ డౌన్. నౌ స్టెప్ 5 సలబాసన్. రెండు చేతులు రెండు తొడల కింద, మో చేతులు పొట్ట కింద పెడుతూ 1, కుడికాలు చక్కగా స్ట్రైట్గా, మోకాలు వంగకుండా చక్కగా పైకి లేపాలి. 2, లెఫ్ట్ లెగ్. 3, రైట్ లెగ్. 4, లెఫ్ట్. 5, రైట్. ఇలా ఎడమ కాలు
ఒక 6 సార్లు కుడి కాలు 6 సార్లు చేయాలి. తర్వాత వీలైతే 2 మోకాలు కూడా పైకి లేపి ఒక అర నిమిషం పాటు ఉండాలి. ఓకే, రిలాక్స్, విశ్రాంతి. ఆరవ స్టెప్ ధనురాసన్. మీరు కుడి చేత్తోని ఈ కుడి పాదం కింద ఇలాగ పట్టుకొని 5 వేళ్ళు కలిసే ఉండాలి. ఎడమ చేత్తోని ఎడమ పాదాన్ని పట్టుకొని శ్వాస తీసుకుంటూ ఛాతీ భాగాన్ని, తల భాగాన్ని, 2 మోకాలను పైకి లేపాలి. ఈ పొజిషన్లో ఒక అర నిమిషం పాటు ఉండాలి. ధనురాసన్. శ్వాస వదులుతూ డౌన్, రిలాక్స్. తర్వాత రిలాక్స్ కోసం వజ్రాసన్, శశంకాసన్, విశ్రాంతి. పూర్తిగా మీ శ్వాస నెమ్మదయ్యేంత వరకు ఈ శశంకాసన పొజిషన్లో విశ్రాంతి తీసుకోండి. ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆసనాన్ని మీరు మీ శక్తి కొలది చేస్తూ ఉండండి. రెగ్యులర్గా ఈ స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా డిస్క్ సమస్యలు, సయాటికా, తర్వాత మెడ సంబంధించిన సమస్యలు, చేయి లాగడము తగ్గుతూ ఉంటాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.